నమస్తే అందరికీ. ఐటీఆర్ 1 అండ్ 4 ఓపెన్ అయిన విషయం మీకు అందరికి తెలిసిందే. కానీ ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఐటీఆర్ 1 అండ్ 4లో కొన్ని చేంజెస్ వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీవియస్గా మనం చూసుకుంటే ఒక్క హౌస్ ప్రాపర్టీ ఉంటే మాత్రమే ఐటీఆర్ 1 లేదా 4 ఫైల్ చేసుకోగలిగే వాళ్ళమే. కానీ ఇప్పుడు 2 హౌస్ ప్రాపర్టీస్ ఉన్నా కానీ ఐటీఆర్ 1 లేదా 4 ఫైల్ చేసుకోవచ్చు. క్యాపిటల్ గెయిన్స్ విషయంలో కూడా చేంజెస్ వచ్చాయి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే రేట్ అనేది 15% ఉండేది, లాంగ్ టర్మ్ అయితే 10% ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఓల్డ్ రేట్స్ అనేది తీసేసి న్యూ రేట్స్ని రిప్లేస్ చేశారు. న్యూ రేట్స్ వచ్చేసరికి షార్ట్ టర్మ్ అయితే 20%, అదేవిధంగా లాంగ్ టర్మ్ అయితే 12.5% చేశారు. థర్డ్ చేంజ్ వచ్చేసరికి డొనేషన్స్. మనకి డొనేషన్స్ విషయంలో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు డొనేషన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మీరు కానీ డొనేషన్ చేసుంటే డొనేషన్ చేసిన ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా బ్యాంక్ ఐఎఫ్సి కోడ్గా ఉండాలి. ఒకవేళ మీరు కానీ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తుంటే ప్యాన్ డీటెయిల్స్ కావాలి, అదేవిధంగా ఏ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేశారో ఆ పొలిటికల్ పార్టీ నేమ్ కూడా కావాలి. నెక్స్ట్ చేంజ్ వచ్చేసరికి మీరు కానీ ఐటీఆర్ 4 ఫైల్ చేస్తుంటే ఇంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే మనకి ఐటీఆర్ 4లో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇయర్ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయాలి, అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైనా 31 మార్చ్ కూడా డిస్క్లోజ్ చేయాలి. అండ్ చూసింగ్ బిట్వీన్ ది ట్యాక్స్ రెజిమీ, మనకి ఇంతకుముందు చూసుకుంటే ఏ ట్యాక్స్ రెజిమీ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనేది కూడా డీటెయిల్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా ఫామ్ 10IEA కూడా డీటెయిల్గా అడుగుతున్నారు. సో మీకేమైనా అసిస్టెన్స్ కావాలన్నా లేదా ట్యాక్స్ ప్లానింగ్స్ కావాలన్నా విత్ ట్యాక్స్ కంపెనీని కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. జాగ్రత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి, రన్అట్ అవ్వకండి. బై.